ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్‌లో ఒక్కసారి క్యాప్సికమ్ కర్రీ చేసి చూడండి. ఎంతో రుచిగా ఉంటుంది. క్యాప్సికమ్ టమోటా మసాలా కర్రీ అండి ఇది. చపాతీ లేదా రైస్‌లోకైతే చాలా బావుంటుంది. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కూర కోసం ఒక గిన్నె పెట్టేసేయండి. గిన్నె వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆయిల్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి, అందులోనే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ కొంచెం దంచి వెయ్యండి. అల్లం ఒక చిన్న ఇంచు సరిపోతుంది. పచ్చిమిర్చి అండి మీకు కావాలి అంటే పచ్చిమిర్చి వేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసినా సరిపోతుంది. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేయండి. నేనైతే గనక అల్లం, కొంచెం పచ్చిమిర్చి వేసేసాను. అందులో చిన్నుల్లిపాయ కూడా వేసి దంచాను. ఇవన్నీ వేగిన తర్వాత పెద్ద సైజువి ఒక 3 లేదా 4 టమోటాలు తీసుకొని సన్నగా తరిగి ఇలా అందులోనే వేసుకోవాలి. అదే ఆయిల్‌లో వేసుకోవాలి. ఇది అన్ని టమోటాలన్నీ మెత్తగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత పెట్టేసి మూత తీసి మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ మెత్తగా మగ్గనివ్వాలి టమోటాలన్నీ. టమోటా ముక్కలన్నీ ఇలా మెత్తగా అయిపోయి గుజ్జుగా తయారవుతాయి. ఇలా మెత్తబడేంత వరకు ఏమీ వేయకూడదు. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా మెత్తబడి గుజ్జయిన తర్వాత ఇందులోనే ఒక పావు కిలో క్యాప్సికమ్ తీసుకొని సన్నగా ముక్కలు తరగాలి. ఈ పావు కిలో క్యాప్సికమ్‌ని ఈ మెత్తబడినటువంటి టమోటాల్లో వేసేసి కలపండి. కలిపి మూత పెట్టేసేయండి ఒక 5 నిమిషాల వరకు. నీళ్ళైతే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ టమోటా ముక్కల్లో రుచికి పడినటువంటి సాల్ట్ వేయాలి. అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అండ్ అదేవిధంగా కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఇంతకుముందు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్‌లో పచ్చిమిరపకాయలు కూడా దంచేసాను కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేశాను. ఒకవేళ మీరైతే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ మాత్రమే వేసి పచ్చిమిరపకాయలు వేయకపోతే కారం చూసి వేసుకోండి. ఈ విధంగా తగినంత ఉప్పు, కారం వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో మగ్గనిస్తూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లేదంటే గనక కూర మాడిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా ఒక 5, 10 నిమిషాల్లో అయితే కూర మగ్గిపోతుంది. తర్వాత మూత తీసేసి ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మసాలా ఫ్లేవర్ మీకు ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే కనుక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ప్లేస్‌లో 1 టీ స్పూన్ అయినా సరే గరం మసాలా వేసుకోవచ్చు. ఇలా ధనియాల పౌడరు, గరం మసాలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలు మగ్గనిచ్చేసి మూత తీసేసి చూస్తే చాలండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్‌గా రెడీ అయ్యేటువంటి క్యాప్సికమ్ టమోటా మసాలా కర్రీ. ఇందులో అయితే గనక కొంచెం కూడా వాటర్ పొయ్యకూడదు. నీళ్ళు అనేవి పోస్తే కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి కొంచెం ఆయిల్‌లోనే ఇదంతా కర్రీ మొత్తం మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కర్రీని అప్పుడప్పుడు తిప్పుకుంటూ మగ్గనిస్తే సరిపోతుంది. మళ్ళీ మధ్యలో మనం మూత తీసి తిప్పకపోతే కర్రీ అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి మీడియం ఫ్లేమ్‌లోనే తిప్పుతూ ఉండాలి. మీడియం, హై ఫ్లేమ్‌లు అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా అయితే గనక క్యాప్సికమ్ టమోటా మసాలా కర్రీ రెడీ అవుతుంది. చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది చెప్పండి. ఈ కర్రీ అయితే లంచ్ బాక్స్‌లో కూడా చాలా బావుంటుందండి. ఉదయం మనం చేసి లంచ్ బాక్స్‌లో పెడితే ఉదయం చేసిన టేస్ట్ మధ్యాహ్నం వరకు అదే విధంగా ఉంటుంది. ఫ్లేవర్ అయితే గనక ఏమాత్రం చేంజ్ అవ్వదు. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.